తుడిని తన 2 చేతులతో లేవనెత్తాడు. ఆ వ్యక్తి దేహాన్ని తన చేతులతో స్పృశించాడు. స్వస్థత పొందాలని దీవించాడు. ఆ ధీనుడికి స్వస్థత కలిగింది. అది శారీరక స్వస్థత మాత్రమే కాదు, మానసిక స్వస్థత. అందరూ వెలివేసిన తనను ఒక మనిషిగా గుర్తించిన ఆ పెద్దాయన కాళ్లపై పడి అతడు రోధించాడు. ఆ ప్రేమ స్వరూపికి 2 చేతులెత్తి నమస్కరించాడు. ఆయన ఎవరో కాదు, ప్రభువైన క్రీస్తు. సమస్త మానవాళికి విమోచనం కలిగించేందుకు ఈ లోకంలోకి వచ్చిన కరుణామయుడు. వివిధ రకాలైన అసమానతల వల్ల సాటి మనుషులను వెలివేసేవారంతా ఆయన దృష్టిలో కుష్ఠు రోగులు. ఆ రోగులకు స్పర్శ ఉండదు. అది దళితులను పడుతున్న వాళ్ళు నమ్ముకున్న విశ్వాసం కలిగి ఉండే స్వేచ్ఛ ఎందుకు రద్దయింది? ఈ ఆర్డర్ ఎందుకు రద్దు చేసింది? గిరిజనులు ఏ విశ్వాసమైనా కలిగి ఉండవచ్చు. గిరిజనుల పేరుతో వచ్చే ఏ హక్కులైనా, రిజర్వేషన్లైనా, రాయితీలైనా వాళ్ళకు మతంతో సంబంధం లేకుండానే వాళ్ళకి పట్టేస్తున్నాయి. బీసీలు ఏ మత విశ్వాసాలను కలిగి ఉండవచ్చు. బీసీ రిజర్వేషన్లు, రాయితీలు, హక్కులు ఏ మత విశ్వాసానికి సంబంధం లేకుండానే వర్తిస్తున్నాయి. ఓసీలు ఏ మత విశ్వాసమైన కలిగి ఉండవచ్చు. ఓసీలు ఏ మత విశ్వాసమైన కలిగి ఉండవచ్చు. వాళ్లకు ఈ ఆర్డర్ వర్తించట్లేదు. ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నా. ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, ముస్లింలకు ఓసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ముస్లిం మైనార్టీ కింద తీసేస్తే, మతపరమైన మైనార్టీ కింద ముస్లిం తీసేస్తే ఓసీలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి. ఎవరికి ఏ సామాజిక హోదా ఉన్నదో దానికి తగ్గట్టుగానే రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలకు దళితుల పరంగా సాంఘిక వ్యవస్థ ఉన్నది, ఎస్సీల పేరుతో రిజర్వేషన్లు ఉన్నాయి. ఎస్సీలు కొండ కోణాల్లో జీవించేటోళ్ళు వాళ్ళు వెనుకబడ్డారు, వాళ్ళకు రిజర్వేషన్లు ఉన్నాయి. గ్రామంలో ఉండబడే బీసీలు వెనుకబడ్డారు, వాళ్లకు వెనుకబడ్డ వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి. అగ్ర కులాల్లో కూడా పేదలు ఉన్నారు, పేదలకు ఇప్పుడు రిజర్వేషన్లు వచ్చినాయి. రిజర్వేషన్లు ఎవరికి లేవు? ఎవరి సామాజిక హోదా పరంగా, ఎవరి ఆర్థిక స్థితి పరంగా వాళ్ళకు రిజర్వేషన్ వర్తింపు చేస్తున్నాయి. కానీ ఈ ఆర్డర్ మాత్రం నువ్వు దళితులు అనబడుతున్న వాళ్ళు హిందూ విశ్వాసం కలిగి ఉంటే మాత్రమే ఆ ఎస్సీ హోదా వర్తిస్తుంది, ఎస్సీ రిజర్వేషన్లు, ఎస్సీ యాక్ట్ వర్తిస్తుందని చెప్పి ఈ రాజ్యాంగం చెప్పడం అంటే దళితుల పట్లనే ఈ ఆర్డర్ వివక్షత చూపినట్టు అనే విషయం స్పష్టంగా రుజువుతుంది. దళితుల పట్లనే ఈ ఆర్డర్ వివక్షత చూపుతున్నట్టుగా రుజువుతుంది. మీ దృష్టికి హైదరాబాద్ లో ఒక చర్చ్ గురించి మాట్లాడుతాం. ఏ కులానికి ఆ కులం చర్చిలు ఉన్నాయి, అందరూ కలిసేసే చర్చిలు ఉన్నాయి. ఏ కులానికి ఆ కులం చర్చిలు ఉన్నాయి. ఈ తెలుగు నేల మీద, ఈ దేశంలో అందరూ కలిసేలే చర్చిలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్, హైదరాబాద్ లో ఒక చర్చిలో ఎస్సీ క్రైస్తవులు పోతున్నారు, అందులోనే కొంతమంది బీసీ క్రైస్తవులు పోతున్నారు, అందులోనే ఎస్టీ క్రైస్తవులు పోతున్నారు, అందులోకే ఓసీ క్రైస్తవులు కూడా పోతున్నారు. ఒక చర్చికి ఎస్సీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి బీసీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి ఓసీ క్రైస్తవులు పోతున్నారు, అదే చర్చికి ఎస్టీ క్రైస్తవులు పోతున్నారు. చర్చికి ఈ 4 వర్గాల సమూహాలు పోతున్నాయి ఒకే చర్చికి. కానీ ఆ చర్చికి వెళ్ళే 3 వర్గాల సమూహాలకు ఈ ఆర్డర్ వర్తించట్లేదు. ఆ చర్చిలో ఎస్సీలు ఉంటారు, కానీ ఎస్సీలకు ఈ ఆర్డర్ వర్తించదు. అదే చర్చిలో బీసీలు ఉంటారు, ఈ ఆర్డర్ వర్తించట్లేదు. అదే చర్చిలో ఓసీలు ఉంటారు, ఈ ఆర్డర్ వర్తించట్లేదు. కానీ అక్కడ 4 వర్గాలు ఒకే చర్చికి వెళ్తున్నాయి. ఒక వర్గం మీద మాత్రమే మీరు హిందువులు అయితేనే మేము ఇస్తాం, మీరు క్రైస్తవులు అయితే మేము ఇవ్వమని చెప్పి ఈ ఆర్డర్ రావడం అంటే బీసీ క్రైస్తవుల మీద లేని, ఎస్టీ క్రైస్తవుల మీద లేని, ఓసీ క్రైస్తవుల మీద లేని ఈ నిబంధన ఒక ఎస్సీ క్రైస్తవుల మీదనే ఉండడం అంటే ఇది కూడా ఒక రకమైన వివక్షతే కదా. ఒకనాడు మీరు మా దేవాలయాలకు రావద్దని అన్నారు, అది వివక్షతే. కానీ ఈనాడు పలాని దేవాలయాలకు మీరు పోవద్దు అని అంటాను, ఇది వివక్షతే. ఒకనాడు మా దేవాలయానికి రావద్దన్నారు దళితుల్ని, కానీ ఈనాడు మీరు ఫలాని దేవాలయానికి వెళ్ళొద్దని అంటున్నారు.
అంటే రావద్దనేది మీరే, ఇంకొక దిక్కు పోవద్దనేది మీరే. ఇది ఎంత అన్యాయం, ఇది ఎంత అవమానం, ఇది ఎంత అన్యాయం, ఎంత అవమానం. ఈ దేశంలో ఏదైనా హిందూ దేవాలయాలకి రాకుండా ఎవరిని అడ్డుకున్నారు? దళితుల్నే. ఎవరిని అడ్డుకున్నారు? దళితుల్నే. ఈ రోజు మీరు మాత్రం పలాని విశ్వాసం కలిగి ఉంటామని చెప్పి ఎవరి మీద ఆర్డర్ తీసుకొచ్చారు? దళితుల మీదనే. మీరు రావద్దంటే మేము రావద్దు, మీరు పోవద్దంటే మేము పోవద్దు. ఇంతకంటే ఆనాడు మా పట్ల వివక్షత కొనసాగింది, ఈనాడు మా పట్ల వివక్షత కొనసాగుతుంది. ఈ ఆర్డర్ పరంగా ఆనాడు మన ధర్మం మమ్మల్ని దేవాలయాలకు రానివ్వలేదు, ఈనాడు మీరు యేసుక్రీస్తును ప్రవక్తను నమ్మద్దని చెప్పి ఆర్డర్ తీసుకొచ్చేశారు. నేను అంటున్నాను, ఏనాటి కాలంలో మమ్మల్ని రావద్దన్నారు? ఒకనాడు దళితులు రోడ్డు మీద నడవలేని రోజుల్లో, అందరిలా మీరు అందరూ తిరిగే రోడ్డు మీద మీరు తిరగద్దన్న రోజుల్లో, మా దేవాలయంలోకి మీరు రావద్దన్న రోజుల్లో, మాలాగా మీరు చదువుకోవద్దన్న రోజుల్లో, మాలాగా మీరు స్వేచ్ఛగా జీవించద్దన్న రోజుల్లో మీరు బడికి రాకుండా చేస్తే బడి తీసుకొచ్చారు. అమ్మ దళితులు పోయి బడి స్కూల్లో చదువుకున్నారు. మీరు గుడికి రావద్దంటే వాళ్ళు ఒక చర్చి కట్టించారు, ఇక్కడ స్వేచ్ఛ ఉన్నది రావచ్చు అని చెప్పారు. మీరు దళితుల ఆరోగ్యం విషయం మీరు పట్టించుకోకపోతే వాళ్ళు ఆసుపత్రులు కట్టించేశారు. మీరు రావద్దన్న కాడికి మేము రాలేదు కదా. మీరు గుడికి రావద్దన్నది మీరే, బడికి రావద్దన్నది మీరే, స్వేచ్ఛగా తిరగద్దన్నది మీరే, మా ఆరోగ్యం గురించి పట్టించుకోది మీరే. వాళ్ళు బడి తీసుకొచ్చారు, వాళ్ళు ఆసుపత్రి తీసుకొచ్చారు, వాళ్ళు చర్చి తీసుకొచ్చారు, వాళ్ళు తిరిగే స్వేచ్ఛను తీసుకొచ్చారు. మేము పోవడానికి కారణం ఏంటి? మరిగా మా మీద వివక్షిస్తున్న రోజుల్లో, మా మీద అవమానాలు చేస్తున్న రోజుల్లో, మమ్మల్ని చూస్తేనే అంటాను వాళ్ళని దూరం పెట్టిన రోజుల్లో వాళ్ళు దగ్గర చేసుకున్నారు, మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు దగ్గర చేసుకున్నారు, మా వాళ్ళు అక్కడికి వెళ్ళారు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.